నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. అయితే ఒక బండి నేను అమ్మినన్నా. అయితే ఆ అన్న వీడియో నేను అప్లోడ్ చేయలేదు. అది డిసెంబర్ 16 తారీఖు నాడు బండి అమ్మిన. ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు. పాపం అన్న 2 సార్లు యాడ్ చేసింది, కానీ అది పెడదామనుకుని నేను మర్చిపోతున్నా. ఈరోజు నేను 1 తారీఖు 2వ నెల 2025 శనివారం ఈ వీడియో ఈరోజు అది అప్లోడ్ చేస్తున్నా. ఇక తప్పుగా అనుకోకూరి, పాత వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఇక అన్న యాడ్ చేసింది కాబట్టి ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నా. సరేనా? మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. 2019 మోడల్ దోస్త్ ప్లస్ బండి. ఈ బండి అమ్ముడు పోయిందన్న. నేను 2 రోజుల కింద వీడియో పెట్టిన. ఈ బండి వెళ్ళిపోయింది. దీని గురించి వాళ్ళు కాల్ చేయకూడదు. దోస్త్ ప్లస్ బండి. సిల్ టైర్లు ఉన్నాయి. బీజే ఒరిజినల్ గ్లాస్. డోర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. పిల్లలు ఒరిజినల్. ఇంటర్వ్యూలు కూడా చూసుకోరు, నీట్గా ఉంది. కొత్త సీట్లో. బ్లూటూత్ ఉంది. కొంచెం సెట్ చేసుకుంటే అది మస్తు వస్తుంది. 1,09,702. ఈ రీడింగ్ ఒరిజినల్ అని అడుగుతారు. ఈ రీడింగ్కు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. అది ఒరిజినల్ కాదని లెక్క పెట్టుకొని కొనుక్కోవాలన్న బండి. ఇక్కడ మాకు అమ్మేటోళ్ళు ఇట్లా అమ్ముతారు. ఇక మేము జెన్యున్ అని మేము ఎట్లా చెప్తాం? మన చెప్పాము. ఇక కమాన్ పట్టిల్ పవర్ స్టీరింగ్ బండి. బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ. టైర్ ఓకే. డబల్ ఛానల్ బాడీది చూసుకోండి. ఈ బండి అమ్ముడు పోయిందన్న. దీని గురించి వాళ్ళు కాల్ చేయకూడదు. చాలా మంది కాల్ చేశారు దీనికి, కానీ రేట్ కన్నా ఎక్కువ చెప్తున్నామంటారు. $450 వస్తాయి అంటారు వాళ్ళు. ఫోన్ చేసి అన్న 450 ఎక్కువ అంటారు. చెస్ట్ నంబర్ 450 ఎక్కువ అంటారు. మరి మేము 4,90,000 ఇస్తామంటే కూడా ఏం అత్తుగా ఉన్నాయి, బల్కర్ పోయినాయి అంటారు. కానీ ఇప్పి మాట ఇప్పియారు. బీజే ఒరిజినల్ గ్లాస్. ఒరిజినల్ డోరు. దాన్ని పోయి టైట్ చేసేసిన ఆయన. తప్పు. ఇంజన్ పోషన్ చూసుకోరు. ఇది కూడా ఒరిజినల్ డోరు. ఇది ఒరిజినల్ గ్లాస్. ప్లస్ పట్టుకో. ఓకేనా? ఓకే.
నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్, మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 16/12/2024 సోమవారం వీడియో వేస్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు 4:30 ప్రాంతంలో. ఈ బండి మోడల్ వచ్చేసి, ఈ బండి అమ్ముడు పోయిందన్న. ఈ బండి మోడల్ వచ్చేసి 2019 మోడల్. 2019 11 నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 11 నెలల రిజిస్ట్రేషన్ అయింది. దీనికి సంబంధించిన పేపర్ ప్రకారం చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి 6వ నెల 2025 దాకా దీని ఫిట్నెస్ ఉంది. ట్యాక్స్ వచ్చేసి 9వ నెల దాకా ఉంది. ఇప్పుడు ట్యాక్సీ కట్టేసి పంపిస్తాను నేను. 12వ నెల 31/2024 దాకా దీని ట్యాక్సీ ఉంటుంది. దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. బండికి స్టెప్నీ లేదు, జాకీ వీల్ పని ఏం లేవు. యాల్సిడ్గా ఉన్నట్టుగానే బండి. 4 ఎక్సలెంట్ టైర్లు ఉన్నాయి. ముందర టైరు సిల్ టైరు, వెనకాయ ఒక 80-85% ఉన్నాయి. ముందర కమాన్ పటిల్, పవర్ స్టీరింగ్, దోస్ ప్లస్ బండి, 5 బోలట్ల బండి. ఎక్సలెంట్ బండి ఉంది. ఈ బండి అమ్ముడు పోయిందన్న. ఒక్కసారి అన్నదండి. నమస్తే బావగారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏ ఊరు, ఏం పేరు? సూర్యాపేట డిస్ట్రిక్ట్ అన్న, మోహన్ అన్న పేరు. ఓకే, ఊరు ఒత్తిపెడితే అన్న, మండల్ కొమ్మతుర్తి మండల్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. అన్న పేరు మోహన్. ఏ ఊరు? గొట్టిపార్తి విలేజ్, తుంగతుర్తి మండల్, సూర్యాపేట జిల్లా. అన్న నీ పేరే? యాకన్న. ఏం పేరు ఊరు పేరు? ఒకటే ఊరా మీ ఇద్దరి? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అయితే ఈ అన్న మోహన్ అన్నకు బండి కొన్నారు. అయితే యాకన్న ఎంబడొచ్చిండు. గొట్టిపార్తి విలేజ్, తుంగతుర్తి మండల్, సూర్యాపేట జిల్లా వీళ్ళది. అయితే వీళ్ళు ఇప్పుడు బండి కొన్నారు. ఇప్పుడు బండి తీసుకొని పోతున్నారు. నాకు ఎంత ఇచ్చిరా అమౌంట్? 4,45,000 నాకు క్యాష్ ఇచ్చిరు. మీకు సీసీలు నేను 1 తారీఖు వరకు తీసిస్తా. ఎందుకంటే లోన్ కట్టినాము, క్లియర్ అయిపోయింది. అది కూడా మీకు చూపించిన, లోన్ కట్టింది చూపించిన కదా మీకు. అయితే ఒక్క రోజు వెనుక ముందు వచ్చేస్తాయి. ఓకేనా అన్న? నువ్వు కరెక్ట్ టైం చెప్పినావు కదా అని మళ్ళీ నన్ను టీకలు తీసుకోవద్దు. ఇంకా నాకైతే ఎవరైతే బండి మీరు వాళ్ళ ఓనర్ తోటి కూడా నీకు మాట్లాడిపించేసిన ఆల్రెడీ. ఓకేనా? నీకు 1 తారీఖు ఆ లోపల వచ్చినంటే నీకు ఎప్పుడు వచ్చినా రాగానే నీకు సీసీలు వచ్చినాయి అన్న అని చెప్పగానే, అయితే నువ్వు వచ్చి పేపర్ కొంచెం అవుతావా, లేకపోతే ఆ మిగతా అమౌంట్ నాకు వేసి అన్న కార్గో పెట్టేయమంటే అట్లా కూడా రెడీ. ఓకేనా? ఓకేనా? బండి ట్రయల్ చేసిరా అన్న? ఎట్లుందన్న బండి? బాగుందిగా, సూపర్ ఉంది బండి. ఈ క్షణం నుంచి బండి బయటకు వెళ్ళిందంటే పూర్తి రెస్పాన్స్ మీదే. ఓకేనా అన్న? యాకన్నా మళ్ళీ రేపు పొద్దుగాల నీకు సీసీలు ఇచ్చిన మరుసటి రోజు అయితే సెకండ్ రోజు ట్రాన్స్ఫర్ మాత్రం చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోక అట్లనే పెట్టుకున్నాం అనుకో, ఈ ఓలైతే నాకు అమ్మీరు ఆ బండి ఓనర్ నాకు ప్రెషర్ చేస్తాడు. ఓకేనా? సరేనా? ఇది మా ముగ్గురు పొత్తుల అగ్రిమెంట్ అయిపోయింది. వీళ్ళకి నేను బండి అమ్మినా. ఇప్పుడు వీళ్ళు బండి తీసుకోబోతున్నారు 4:30 ప్రాంతంలో. ఈ క్షణం నుంచి ఆర్టీఓ కానీ, పోలీస్ కేసులు కానీ, రిపేర్ కానీ, ఇంకా సివిల్ కేసులు ఏమున్నా వీళ్ళ బాధ్యత. ఈ క్షణం నుంచి ఈ లోపల ఏదున్నా పూర్తి బాధ్యత నాది. ఓకేనా? సరేనా? మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఓకే మోహన్ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్.